ఏపీజే అబ్దుల్ కలాం ఒక విజేత ఆత్మకథ 9వ భాగం. ఆ కష్టకాలాన్ని తరించడంలో డాక్టర్ బ్రహ్మప్రకాశ్ నాకు తోడుగా ఉన్నారు. ఆచరణలో డాక్టర్ బ్రహ్మప్రకాశ్ అనుసరించే పద్ధతి ఏమంటే, వాడినెట్లానో ఒకలా సజీవంగా ఇంటికి తీసుకొచ్చేయండి, వాడు నెమ్మదిగా కోలుకుంటాడు అనేది. అతను మొత్తం ఎస్ఎల్వి సభ్యులనందరినీ చేరదీసుకున్నాడు. SLV3 వైఫల్యం వల్ల బాధ కలిగింది నాకొక్కడికే కాదని చూపించాడు. నీ సహచరులందరూ నీతోనే నిలిచి ఉన్నారు అని వెన్నుతట్టాడు. అది నాకు మానసిక ధైర్యాన్నిచ్చింది, ప్రోత్సాహాన్నిచ్చింది, మార్గం చూపించింది. ఆగస్టు 11న ప్రయోగానంతర సమీక్షా సమావేశం జరిగింది. దానికి దాదాపు 70 మందికి పైగా శాస్త్రవేత్తలు హాజరయ్యారు. వైఫల్యం యొక్క సవివరమైన సాంకేతిక మదింపు పూర్తయింది. తర్వాత SK అధితన్ అధ్యక్షతన నౌక పనిచేయకపోవడానికి కల కారణాలను ప్రయోగానంతర విశ్లేషణ సంఘం గుర్తించింది. రెండవ దశ నియంత్రణ వ్యవస్థ సరిగ్గా పనిచేయనందుకే నౌక కుప్పకూలిపోయిందని నిర్ధారించారు. రెండవ దశ ప్రయాణంలో అది అదుపు తప్పిందని, అందువల్ల తన వాయుగతిలో అస్థిరతకు లోనయిందని, వేగాన్ని కోల్పోయిందని, తను ఎగరవలసిన ఎత్తుని కూడా నష్టపోయిందని తేల్చారు. అందువల్ల తక్కిన దశలు మండకముందే నౌక సముద్రంలో కూలిపోయిందని కూడా కనుగొన్నారు. రెండవ దశ వైఫల్యం గురించిన మరింత లోతైన విశ్లేషణ వల్ల ఆ దశలో ఇంధనానికి అవసరమైన నైట్రిక్ యాసిడ్ కారిపోవడం ముఖ్య కారణమని గుర్తించారు. అందువల్ల ఇంధనం మాత్రమే అంది, బలం దానికి లభించలేదు. T8 నిమిషాలప్పుడు ఎక్కడో ఏదో దాచుకోవడం వల్ల ఆక్సిడైజర్ ట్యాంకులోని ఒక వాల్వ్ ఊడిపోయి నైట్రిక్ యాసిడ్ ఒలికిపోయిందని గుర్తించారు. ఈ అంశాలు ఇస్రోలోని అత్యున్నత శాస్త్రవేత్తల సమావేశంలో ప్రొఫెసర్ ధావన్కి నివేదించబడ్డాయి. ఆ కారణాలు అంగీకరించబడ్డాయి. సాంకేతికంగా వివరించబడ్డ ఆ కార్యకారణ సంబంధం ప్రతి ఒక్కరిని సంతృప్తిపరిచింది. వైఫల్య నిర్వహణ చర్యలు సక్రమంగా తీసుకోబడ్డాయని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ నేను మాత్రం నన్ను నేను ఒప్పించుకోలేకపోయాను. అసహనంతో ఉడికిపోయాను. ఉండబట్టలేక లేచి నిలబడి ప్రొఫెసర్ ధావన్తో అన్నాను, సార్, నా మిత్రులు వైఫల్యాన్ని సాంకేతికంగా సమర్థించినా నేను మాత్రం నా బాధ్యతను అంగీకరిస్తున్నాను. కౌంట్డౌన్ అవుతున్న చివరి సమయంలో నైట్రిక్ యాసిడ్ ఒలికిపోవడాన్ని తక్కువగా అంచనా వేసిన నిర్ణయానికి నాదే బాధ్యత. ఒక మిషన్ డైరెక్టర్గా నేను ఆ నౌకను ఆపేసి కనీసం దాన్ని రక్షించుకొని ఉండాల్సింది. ఇదే విదేశాల్లో జరిగితే ఆ మిషన్ డైరెక్టర్ ఉద్యోగం పోగొట్టుకొని ఉంటాడు. కాబట్టి SLV3 వైఫల్యానికి నాదే బాధ్యత అన్నాను. కొన్ని క్షణాలు ఆ సమావేశ మందిరంలో సూదిపడ్డా వినిపించే నిశ్శబ్దం ఏర్పడింది. అప్పుడు ప్రొఫెసర్ ధావన్ లేచి, ఇక నేను కలాంనే భూకక్షలోకి పంపిద్దాం అనుకుంటున్నాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శాస్త్రీయ పరిశోధన గొప్ప ఉత్సాహ నిరుత్సాహాల సంగమం. నా మనసులో అటువంటి సంఘటనలెన్నో కదిలాయి. జోహన్నెస్ కెప్లర్ ఉదాహరణ చూద్దాం. ఆయన అంతరిక్ష పరిశోధనలో 3 సూత్రాలు రూపొందించాడు. అందులో మొదటి 2 సూత్రాలు రూపొందించబడ్డ 17 సంవత్సరాల తర్వాత కానీ 3వ సూత్రం ఆవిష్కరించబడలేదు. ఒక గ్రహం యొక్క అండాకార కక్ష కొలతకి, అది సూర్యుడి చుట్టూ పరిభ్రమించే సమయానికి మధ్య గల సంబంధం గురించిన సూత్రం అది. ఆ సూత్రం చివరిసారిగా ప్రతిపాదించబడేలోగా ఎన్ని వైఫల్యాలు, ఆశాభంగాలు అతను ఎదుర్కొని ఉండాలి. మానవుడు చంద్రుడిపైన అడుగు పెట్టగలడని రష్యన్ గణిత శాస్త్రజ్ఞుడు కాన్స్టాంటిన్ షిలోవిస్కీ ప్రతిపాదించిన 4 దశాబ్దాలకు కానీ ఆ కల నిజం కాలేదు. అది USA ద్వారా నిజమైంది. ప్రొఫెసర్ చంద్రశేఖర్ 1930లలో కేంబ్రిడ్జిలో గ్రాడ్యుయేట్ విద్యార్థిగా ఉన్నప్పుడే కనుక్కున్న చంద్రశేఖర్ పరిమితి సూత్రానికి నోబెల్ బహుమతి అందడానికి మరొక 50 ఏళ్లు వేచి ఉండవలసి వచ్చింది. ఆ బహుమతి ఆయనకు అప్పుడే లభించి ఉంటే బ్లాక్ హోల్స్ గురించి మనకి దశాబ్దాల కిందటే తెలిసి ఉండేది. తన శాటర్న్ రాకెట్ మనిషిని చంద్రుడి మీద దింపడానికి ముందు వాన్ బ్రౌన్ ఎన్ని వైఫల్యాలను చూసి ఉండాలి. వెనక్కి తీసుకోలేని ఎదురుదెబ్బలు తగిలినప్పుడల్లా ఈ ఆలోచనలే నాకు బలాన్నిచ్చేవి. 1979 నవంబర్ మొదట్లో డాక్టర్ బ్రహ్మప్రకాశ్ పదవీ విరమణ చేశాడు.
అంతరిక్ష కేంద్రం కల్లోల సమయాల్లో ఆయనే నా పెద్ద లంగరుగా ఉండేవాడు. బృందస్ఫూర్తిలో ఆయన విశ్వాసమే ఎస్ఎల్వి ప్రాజెక్టు నిర్వహణకు మార్గం చూపించింది. తరువాత కాలంలో దేశంలో శాస్త్రీయ ప్రణాళికలకు ఒరవడి అయ్యింది. నేను నా ధ్యేయం నుంచి పక్కకు జరుగుతున్నాననుకున్నప్పుడల్లా ఆయన సూచనలు నాకు అమూల్యమైన వెలుగుని ప్రసరింపచేసేవి. నేను ప్రొఫెసర్ సారాభాయి నుంచి పుణికిపుచ్చుకున్న గుణాల్ని డాక్టర్ బ్రహ్మప్రకాశ్ పునరుద్దీపింప చేయడమే కాకుండా వాటికి కొత్త కోణాలని ఆవిష్కరించాడు. నన్నెప్పుడూ తొందరపడవద్దని హెచ్చరించేవాడు. పెద్ద పెద్ద శాస్త్రీయ ప్రణాళికలు మహాపర్వతాల్లాంటివి. వాటిని తొందరపడకుండా, మనని అలసట పెట్టుకోకుండా నిదానంగా అధిరోహించాలి. నీ వేగం నీ స్వధర్మానికి అనుగుణంగా ఉండాలి. నువ్వు ఉండబట్టలేకపోతే వేగం పెంచు. ఒత్తిడి మొదలైందా వేగం తగ్గించు. నువ్వొక సమతూక మనఃస్థితిలోనే పర్వతారోహణ సాగించాలి. నీ ప్రాజెక్టులోని ప్రతి ఒక్క అంశాన్ని దానికదే ఒక అద్వితీయ సంఘటన అని నువ్వు భావించుకోగలిగినప్పుడే పనిలో సక్రమంగా ముందుకు పోతున్నట్టు అని చెప్పాడాయన. నాకు డాక్టర్ బ్రహ్మప్రకాశ్ సలహా ప్రతిధ్వని ఎమర్సన్ ఎప్పుడో రాసిన బ్రహ్మ కవితలో వినిపిస్తుంది. వధిస్తున్నాడనుకున్నవాడు తాను వధిస్తున్నాడనుకున్నా, వధించబడుతున్నవాడు తాను వధించబడుతున్నాననుకున్నా సూక్ష్మ అంశాల ఎరుక కలగలేదని అనాలి వారికి. నేను ఎన్నటికీ నిలిచే ఉంటాను, కొనసాగుతుంటాను, పునరాగమిస్తాను. అజ్ఞాత భవిష్యత్ కోసం జీవించడంలో అర్థం లేదు. అది పర్వత సానువుల సౌందర్యాన్ని ఆనందించకుండా నేరుగా శిఖరారోహణ చేయడం లాంటిది. జీవితాన్ని అవతరించేది పర్వత భుజాలే, శిఖరం కాదు. ఈ సానువుల్లోనే జీవజాలం వృద్ధి చెందేది, అనుభవం సాధ్యపడేది, సాంకేతిక పరిజ్ఞానాలు చేతికి చిక్కేది. కాబట్టి నేను శిఖరం వైపే సాగినా ఆ వాలుల్లోని అందాల్ని కూడా అనుభవంలోకి తెచ్చుకుంటూ వచ్చాను. నేను ప్రయాణించవలసింది సుదీర్ఘ ప్రయాణమే కానీ నాకు తొందర లేదు. చిన్న చిన్న అడుగులు ఒకదాని వెనక ఒకటి చొప్పున వేసుకుంటూ శిఖరం దిశగా నడక సాగించాను. తన ప్రతి దశలోనూ కూడా ఎస్ఎల్వి ప్రాజెక్టుకి అసాధారణ సాహసికులైన వ్యక్తులు లభిస్తూ వచ్చారు. వారిలో సుధాకర్, శివరామకృష్ణనులతో పాటు శివకామినాథన్ కూడా ఉన్నారు. SLV-3తో అనుసంధానించడానికి C-బాండ్ ట్రాన్స్పాండర్ని త్రివేంద్రం నుండి షార్ ప్రాజెక్టుకు తెమ్మని అతనికి పురమాయించారు. రాకెట్ భూమిని వదిలిపెట్టాక ఆ నౌక సంకేతాలివ్వడానికి ఆ ట్రాన్స్పాండర్ని అమరుస్తారు. ఆ సామాగ్రి రాక మీదనే SLV-3 ప్రయోగ కార్యక్రమం ఆధారపడి ఉంది. శివకామి ప్రయాణిస్తున్న విమానం మద్రాస్ విమానాశ్రయంలో ఆగినప్పుడు రన్వే మీద నుంచి జారి ముందుకి పోయింది. విమానం మొత్తాన్ని పొగ దట్టంగా అలముకుంది. ప్రతి ఒక్కరూ అత్యవసర ద్వారాల గుండా విమానం నుంచి బయటికి దూకేసి ఏదో ఒక విధంగా తమని తాము రక్షించుకునే ప్రయత్నంలో ఉన్నారు. దాన్ని తీసుకువస్తున్న శివకామి ఒక్కడే తన లగేజీ నుంచి ట్రాన్స్పాండర్ బయటికి తీసి ఆ పరికరాన్ని గుండెలకు హత్తుకొని ఉండిపోయాడు. చివరగా మిగిలిపోయిన వాళ్లల్లో అతనొకడు. ఆ మిగిలిన వాళ్ళు కూడా ఎక్కువ మంది విమాన సిబ్బంది. ఆ పొగ నుంచి అతను అందరికన్నా ఆఖరున బయటపడ్డాడు. నేను బాగా గుర్తుపెట్టుకున్న మరొక సంఘటన SLV-3 పోతపోస్తున్న చోటికి ప్రొఫెసర్ ధావన్ రాకకు సంబంధించింది. అప్పుడు నేను ప్రొఫెసర్ ధావన్, మాధవన్ నాయర్ SLV-3 సమీకరణ గురించిన కొన్ని సూక్ష్మ అంశాలని చర్చిస్తున్నాం. ఆ నౌక లాంచర్ పైన భూమికి సమాంతరంగా పడుకోబెట్టి ఉంది. మేం దాని చుట్టూ తిరుగుతూ అక్కడ అప్పటికే సంసిద్ధంగా ఉన్న హార్డ్వేర్ని పరీక్షిస్తూ ఉన్నాం. అక్కడ ఏదన్నా అగ్ని ప్రమాదం సంభవించే పక్షంలో నిప్పుని ఆర్పడానికని సిద్ధంగా ఉంచిన పెద్ద పెద్ద నీటి పైపులపైన నా దృష్టి పడింది. ఆ నీటి పైపులు SLV-3కి ఎదురుగా కనిపించిన ఆ దృశ్యం నన్నెందుకో పీడించింది. ఆ పైపుల్ని అక్కడి నుంచి పక్కకు జరుపుదామని నేను మాధవన్ నాయర్కి సూచించాను. ఇందువల్ల ఎప్పుడైనా నీళ్లు చింది రాకెట్ పాడయ్యే ప్రమాదం తప్పుతుందని నా ఊహ. ఆశ్చర్యం. మేము ఆ నీళ్ల పైపుల్ని జరిపామో లేదో ఒక్క ఉదుటున అందులో నుంచి నీళ్లు ధారాపాతంగా చిమ్మడం మొదలైంది. వెహికల్ రక్షణాధికారి రాకెట్కి ఎటువంటి ప్రమాదం రాగలదో ఊహించకుండానే దాని రక్షణ ఏర్పాట్లు చేశాడు. దూరదృష్టి విషయమే ఇదొక మా గుణపాఠం మాకు. లేదా మాకు ఏదైనా ఒక దైవరక్షణ ఉండి ఉంటుందా? 1980 జూలై 17న రెండవ SLV-3 ప్రయోగానికి 30 గంటల ముందు వార్తాపత్రికలు రకరకాల ఊహాగానాలతో నిండిపోయాయి.
ప్రాజెక్ట్ డైరెక్టర్ తప్పిపోయాడు, సమాచారానికి అందుబాటులో లేడని ఒక పత్రిక రాసింది. చాలా వార్తా నివేదికలు పాత అనుభవాన్ని తిరగతోడాయి. SLV-3 ప్రయోగించినప్పుడు 3వ దశ రాకెట్ ఇంధనం అందక ఏ విధంగా సముద్రంలోకి పిల్లి మొగ్గలేసిందో ఆ చరిత్రనంతా మళ్ళా చెప్పుకొచ్చాయి. కొన్ని SLV-3 యొక్క సైనిక పర్యవసానాల గురించి, అవి మధ్యస్థాయి బాలిస్టిక్ మిస్సైళ్లను నిర్మించగల సామర్థ్యాన్ని సాధించడంలో ఏ విధంగా ఉపయోగపడగలదో కూడా రాశాయి. కొందరు భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న రుగ్మతల గురించి రాస్తూ అవి LLV-3కి కూడా తప్పట్లేదని రాశారు. ఆ మరునటి రోజు ప్రయోగం మీదనే భారతీయ అంతరిక్ష కార్యక్రమం భవిష్యత్తు ఆధారపడి ఉందని నాకు తెలుసు. క్లుప్తంగా చెప్పాలి అంటే మొత్తం జాతి దృష్టి అంతా మా మీదే కేంద్రీకరించి ఉందనాలి. 1980 జూలై 18న ఉదయం 8:03 భారతదేశపు మొదటి శాటిలైట్ లాంచ్ వెహికల్ SLV-3 షార్ నుండి ప్రయోగించబడింది. టేకాఫ్కి 600 సెకండ్ల ముందు ఆ సమాచారాన్ని ప్రదర్శిస్తున్న కంప్యూటర్లో చూశాను నేను. 4వ దశ తను మోసుకు వెళ్తున్న రోహిణి శాటిలైట్ని భూకక్షలోకి పంపగల వేగాన్ని అందుకుందని. మరుసటి 2 నిమిషాల్లో రోహిణి భూకక్ష అధోతలంలోకి ప్రవేశించింది. కీచుమంటున్న శబ్ద తరంగాల రోదనలో నేను నా జీవితంలోకెల్లా అత్యంత ప్రముఖమైన ప్రకటన చేశాను. అన్ని కేంద్రాలకు మిషన్ డైరెక్టర్ ప్రకటన. అన్ని దశలు కూడా మిషన్ ఆశించిన లక్ష్యాలను నెరవేర్చాయి. 4వ దశ అపోగి మోటార్ రోహిణి శాటిలైట్ని భూకక్షలోకి ప్రవేశపెట్టగల వేగాన్ని అందించగలిగింది అన్న నా ప్రకటన పూర్తయిందో లేదో ప్రతి చోట ఆనందపు కేరింతలు. సంతోషంతో తబ్బిబ్బవుతున్న నా సహచరులు నేను బ్లాక్ హౌస్ నుంచి బయటికి రాగానే నన్ను తమ భుజాలకెత్తుకొని ఊరేగింపు తీశారు. మొత్తం జాతి అంతా ఉద్రేకభరితమైంది. శాటిలైట్ సామర్థ్యాన్ని అందుకున్న అతి కొద్ది దేశాల్లో భారతదేశం కూడా చేరింది. వార్తాపత్రికలు ఆ వార్తను పతాక శీర్షికలుగా ప్రచురించాయి. ఆకాశవాణి, దూరదర్శన్లు ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేశాయి. పార్లమెంటు సభ్యులు బల్లలు చరిచి మరీ ఆ విజయానికి అభినందనలు అందించారు. అది జాతి స్వప్నం సాకారమైన వేళ మాత్రమే కాదు, జాతి చరిత్రలో మహత్తరమైన దశా ప్రారంభం కూడా. ఇస్రో అధ్యక్షుడు ప్రొఫెసర్ సతీష్ ధావన్ అంతరిక్షాన్ని పరిశోధించే దశకు మనమింకా చేరుకోలేదని జాగ్రత్త సంకేతాలు అందించాడు. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ తమ అభినందనల తంతి పంపించారు. కానీ అన్నిటికన్నా ముఖ్యమైన ప్రతిస్పందన భారతీయ శాస్త్రవేత్తల సమాజం నుంచి వచ్చింది. వారిలో ప్రతి ఒక్కరూ 100కి 100 పాళ్ళు దేశీయంగా సాధించిన విజయమని దాన్ని కొనియాడారు. నా అనుభూతి మిశ్రితంగా ఉండింది. అప్పటికి 2 దశాబ్దాలుగా నా చేతుల్లో నుంచి జారిపోతున్న విజయం అప్పటికి నా చేత చిక్కినందుకు సంతోషం. కానీ నన్ను ప్రభావితం చేసిన వాళ్ళు నా తండ్రి, నా బావమరిది జలాలుద్దీన్, ప్రొఫెసర్ విక్రమ్ సారాభాయ్ నా ఆనందాన్ని పంచుకునేటందుకు జీవించలేరన్న విషాదం. SLV-3 నౌకా ప్రయోగం కీర్తి భారతీయ అంతరిక్ష కార్యక్రమ కురువృద్ధులందరికీ చెందుతుంది. దీన్ని ముందుగానే కలగన్న ప్రొఫెసర్ విక్రమ్ సారాభాయ్కి, ఆ తర్వాత అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి చెందిన వందలాది మంది సిబ్బందికి ఆ గౌరవం మన దేశ ప్రజల సత్తా ఎటువంటిదో వారు నిరూపించారు. అలాగే ప్రాజెక్టు నిర్వాహకులైన ప్రొఫెసర్ సతీష్ ధావన్, డాక్టర్ బ్రహ్మప్రకాశులకి కూడా ఆ విజయం ఘనత దక్కుతుంది. ఆ రాత్రి మేము భోజనం చేసేటప్పటికి బాగా పొద్దుపోయింది. విజయ సరంభం తాలూకు ఉత్సాహధ్వని నెమ్మదిగా సన్నబడింది. ఇక శక్తి ఏమీ మిగిలక నేను అలసి నా పరువు మీద మేను వాల్చాను. తెరిచి ఉన్న కిటికీలో నుంచి మేఘాల్లో చంద్రుడు కనిపిస్తున్నాడు. శ్రీహరికోట సంతోషాన్ని తాను కూడా ప్రతిబింబిస్తున్నట్టుగా సముద్రపు గాలి వీస్తుంది. SLV జయప్రదంగా ప్రయోగించబడ్డ 1 నెలలోపే నేనొక రోజు బొంబాయి నెహ్రూ సైన్స్ మ్యూజియంకు వెళ్ళాను. వారు SLV-3 పైన నా అనుభవాల్ని పంచుకోవలసిందిగా కోరారు. అక్కడ నాకు ఢిల్లీ నుంచి ప్రొఫెసర్ ధావన్ టెలిఫోన్ కాల్ వచ్చింది. ఆయన్ని మరునాటి ఉదయం ఢిల్లీలో కలుసుకోవలసిందిగా పిలుపు. మేము అక్కడ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీని కలుసుకోవలసి ఉంది. నన్ను బొంబాయి పిలిచిన వారు ఢిల్లీకి టికెట్ ఏర్పాటు చేశారు. కానీ నాకు నా దుస్తులతో సమస్య వచ్చి పడింది. నేను నాకు అలవాటైన పద్ధతిలో మామూలు దుస్తుల్లో కాళ్ళకి సాదా చెప్పులతో ఉన్నాను. ఏ విధంగా చూసినా అది ప్రధానమంత్రిని కలవడంలో చూపించవలసిన మర్యాదకి గుర్తు కాదు.
నేను ప్రొఫెసర్ ధావన్తో ఈ సంగతి చెప్తే దుస్తుల గురించి పట్టించుకోకన్నాడు. పైగా నీ విజయమే నీ సౌందర్యం అన్నాడు. ప్రొఫెసర్ ధావన్, నేను పార్లమెంటు సమావేశ మందిరానికి ఆ మరునాటి ఉదయం చేరుకున్నాం. అక్కడ ప్రధానమంత్రి అధ్యక్షతన సైన్స్ మరియు టెక్నాలజీ మీద పార్లమెంటరీ ప్యానెల్ సమావేశం మరికొద్ది సేపటిలో జరుగుతున్నది. ఆ సమావేశ మందిరంలో దాదాపు 30 మంది దాకా లోక్సభ, రాజ్యసభ సభ్యులున్నారు. పైన షాండ్లియర్ రాజస ముట్టిపడుతూ వెలుగుతుంది. ప్రొఫెసర్ ఎంజీకే మీనన్, డాక్టర్ నాగ్ చౌదరి కూడా అక్కడ ఉన్నారు. ఆ సమావేశంలో శ్రీమతి గాంధీ SLV-3 విజయాన్ని ప్రస్తావించి మా కృషిని ప్రశంసించారు. అప్పుడు ఇస్రో శాస్త్రవేత్తల తరపున, ఇంజనీర్ల తరపున ప్రొఫెసర్ ధావన్ పార్లమెంటరీ సంఘానికి ధన్యవాదాలు అర్పించారు. అంతలో హఠాత్తుగా శ్రీమతి గాంధీ నా వైపు తిరిగి చిరునవ్వుతో, కలాం, నువ్వు కూడా మాట్లాడితే వినాలనుకుంటున్నాం అన్నారు. అప్పటికే ధావన్ ధన్యవాదాలు చెప్పేయడంతో ఆమె కోరిక నన్ను ఆశ్చర్యపరిచింది. సందేహిస్తూనే లేచి నించొని ప్రతిస్పందించాను. జాతి నిర్మాతలైన మీ వంటి వారి సమక్షంలో నేను ఇక్కడుండడమే అపూర్వ సత్కారం. నాకు తెలిసిందల్లా గంటకు 25,000 కిలోమీటర్ల వేగంతో ఒక శాటిలైట్ను ఆకాశంలోకి ప్రవేశపెట్టగల రాకెట్ వ్యవస్థని మన దేశంలో తయారు చేయడమే అన్నాను. సమావేశ మందిరం కరాతల ధ్వనులతో మారుమ్రోగింది. SLV-3 వంటి ప్రాజెక్టు పైన పనిచేసే అవకాశం ఇచ్చినందుకు, దేశ వైజ్ఞానిక సత్తాను రుజువు చేసుకోగలిగే అవకాశం ఇచ్చినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాను. ఆ మందిరమంతా సంతోషంతో వెలిగిపోయింది. ఇక SLV-3 ప్రయోగం జయప్రదంగా పూర్తయింది కనుక అంతరిక్ష కేంద్రం తన వనరుల్ని పునర్వ్యవస్థీకరించుకొని తన లక్ష్యాల్ని పునర్నిర్మించుకోవలసి వచ్చింది. నేను ప్రాజెక్టు కార్యక్రమాల నుంచి పక్కకు తప్పుకున్నాను. నా బృందంలో సభ్యుడిగా ఉండే వేద్ ప్రకాష్ సన్లాస్ SLV-3 కొనసాగింపు కార్యక్రమానికి ప్రాజెక్టు డైరెక్టర్గా నియమితుడయ్యాను. మరియు శాటిలైట్ లాంచ్ వెహికల్లను తయారు చేయడం దాని ఉద్దేశం. SLV-3ను సాంకేతికంగా మరింత అభివృద్ధి పరిచి అగ్మెంటెడ్ శాటిలైట్ వెహికల్లను తయారు చేసే ఒక ఆలోచన కొన్నాళ్ళు ఉంది. నా బృందంలో మరో సభ్యుడైన MSR దేవ్ దానికి ప్రాజెక్టు డైరెక్టర్గా బాధ్యత తీసుకున్నాడు. అలాగే జియో శాటిలైట్ లాంచ్ వెహికల్ తయారీ, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ తయారీ కూడా ఆలోచనలో ఉండేవి. నేను ఏరోస్పేస్ డైనమిక్స్ మరియు డిజైన్ గ్రూప్ డైరెక్టర్గా బాధ్యత తీసుకున్నాను. రాబోయే లాంచ్ వెహికల్స్ నమూనాలకు రూపకల్పన చేసే బాధ్యత అది. అంతరిక్ష కేంద్రంలో అప్పటికే అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు మా భవిష్య ప్రణాళికలను అమలు చేయడానికి సరిపోవు. అందుకు కాను ప్రత్యేకమైన సదుపాయాలు అవసరమవుతాయి. వాటి కోసం వట్టియూరు కావులోను, వలియములోను కొత్త స్థలాలను సేకరించాం. ఆ స్థలాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం డాక్టర్ శ్రీనివాసన్ సవివరమైన ప్రణాళికలను తయారు చేశారు. ఈలోగా నేను SLV-3ను ప్రపంచంలోని ఇతర లాంచ్ వెహికల్లతో పోలుస్తూ మిస్సైళ్ల నిర్మాణానికి చేపట్టవలసిన సూచనలతో విశ్లేషణ చేశాను. మేము గ్రహించిందేమంటే సమీప మరియు మధ్యస్థ శ్రేణుల్లో పేలోడ్లు విసరడానికి SLV-3 ఘనచోదక రాకెట్ వ్యవస్థలు సరిపోతాయని. వాటికి 1.8 మీటర్ల డయామీటర్తో ఒక అదనపు బూస్టర్ని అమర్చి 36 టన్నుల చోదకాలను కొని వాడితే అవి 5,000 కిలోమీటర్ల లోపు 1000 కేజీల వరకు పేలోడ్లను విసరగలవని ప్రతిపాదించాము. కానీ ఆ ప్రతిపాదన ఎప్పటికీ పరిగణలోకి రాలేదు. కానీ రీఎంట్రీ ఎక్స్పెరిమెంట్ దాని నుంచే రూపుదిద్దుకుంది. తదుపరి రోజుల్లో అదే అగ్ని క్షిపణిగా రూపాంతరం చెందింది. SLV-3 తర్వాత 1981 మే 31న SLV-3D1 నౌక ప్రయోగించబడింది. ఆ ప్రయోగాన్ని నేను సందర్శకుల గ్యాలరీ నుంచి చూడడం తటస్థించింది. మొట్టమొదటిసారిగా నేను కంట్రోల్ రూమ్ నుంచి బయటికి వచ్చి నౌకా ప్రయోగాన్ని చూడవలసి వచ్చింది. ప్రసార సాధనాల్లో నాకు లభించిన ఘనత నా సీనియర్ సహచరుల్ని అసూయకు గురి చేయడం నేను జీర్ణించుకోలేకపోయాను. నిజానికి SLV-3 విజయంలో అందరికీ భాగస్వామ్యం ఉంది. కానీ నేను చేయగలిగినదేముంది? ఈ కరడు కట్టిన కొత్త వాతావరణం నన్ను బాధపెట్టిందా? బహుశా అవుననాలి. నేను ఆ వాతావరణాన్ని మార్చలేకపోయానని అంగీకరించాలి. నేను మరొకరి శ్రమ ఫలితం మీద బతకాలనుకోలేదు. నా జీవితం విజయం వెంట వెర్రిగా పరుగు తీసేది మాత్రమే కాదు. SLV-3 బలప్రయోగంతోనో అడ్డదారితోనో సాధ్యమయ్యింది కాదు. దాని వెనుక నిర్విరామక సమిష్టి కృషి ఉంది.
మరెందుకీ ఈర్ష్య, అసూయలు? ఇది అంతరిక్ష కేంద్రంలోని ఉన్నతోద్యోగులకే పరిమితమా? లేక ప్రపంచమంతా ఇటువంటి పరిస్థితి ఉందా? సైంటిస్టుగా నేను వాస్తవం ఏమిటో తెలుసుకోవాలనుకున్నాను. ఉన్నదేదో సైన్స్ ప్రకారం అదే వాస్తవం. ఈ ఈర్ష్య, అసూయలు ఉన్నవి కనుకనే వాటిని వాస్తవమే అనాలి. కానీ ఇటువంటి విషయాలను హేతువాదం నుంచి నిగ్గు తేల్చగలమా? SLV-3 అనంతర అనుభవాలు నన్ను విషమ పరిస్థితిలోకి నెడుతున్నాయా? అవును, కాదు. అవును ఎందుకంటే SLV-3 కీర్తి ఎవరికి అందాలో వారందరికీ అందలేదు. కానీ ఆ విషయంలో చెయ్యగలిగిందేమీ లేదు. కాదు ఎందుకంటే తన ఆంతరంగిక ఆవశ్యకతను గుర్తించలేని పరిస్థితి ఉత్పన్నమైనప్పుడే మనిషి విషమస్థితిలోకి వెళ్ళాడంటాము. ఇక్కడ అలాంటి పరిస్థితి లేనే లేదు. అసలు జగడాలు పుట్టేది అటువంటి పరిస్థితిలో నుంచే. నన్ను నేను తెలుసుకోవడానికి, నా శక్తుల్ని కూడదీసుకోవడానికి ఒక అవసరం ఏర్పడిందనిపించింది. 1981 జనవరిలో డెహ్రాడూన్లోని హై ఆల్టిట్యూడ్ ల్యాబొరేటరీ, ఇప్పుడు డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ అప్లికేషన్స్ ల్యాబొరేటరీ నుంచి డాక్టర్ భగీరథరావు SLV-3 మీద ప్రసంగించవలసిందిగా నన్ను ఆహ్వానించారు. అప్పుడు రక్షణ మంత్రికి సాంకేతిక సలహాదారుగా ఉన్న ప్రఖ్యాత న్యూక్లియర్ శాస్త్రవేత్త ప్రొఫెసర్ రాజా రామన్న ఆ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఆయనంటే నాకెంతో ఆరాధన. భారతదేశం అణుశక్తి ఉత్పాదక దిశగా చేస్తున్న ప్రయత్నాలన్నీ శాంతియుత ప్రయోజనాల కోసం మొదటి అణుపరీక్ష జరపడం గురించి ఆయన ప్రసంగించారు. SLV-3కి నేను దగ్గరగా ఉన్నాను కాబట్టి నా ఉపన్యాసం వెల్లువలా ఉరకలెత్తింది. తర్వాత ప్రొఫెసర్ రాజా రామన్న నన్ను తేనీటి విందుకి ఆహ్వానించారు. ప్రొఫెసర్ రామన్నని కలిసినప్పుడు నన్ను కలుసుకోవడంలో ఆయన చూపించిన ఆనందం ఆకర్షించింది. ఆయన మాటల్లో ఒక ఆతృత ఉంది. ఆప్త హృద్భావం, దయాన్వితమైన హావభావాలతో నన్ను చేరదీసుకుంది. ప్రొఫెసర్ సారాభాయిని మొదటిసారి కలుసుకున్న జ్ఞాపకాల్ని అవి నిన్నటివే అన్నట్టుగా ఆ సాయంకాలం మళ్ళా తీసుకొచ్చింది. ప్రొఫెసర్ సారాభాయ్ ప్రపంచం అంతరంగంలో సరళం, బయట సులభం. ఆయనతో పనిచేస్తున్నప్పుడు మాలో ప్రతి ఒక్కరం ఏదో ఒకటి సృష్టించడం పట్ల ఏకాగ్ర చిత్తంతో తపించేవాళ్ళం. ఆ తపనకు కావలసినదేదో తక్షణమే లభ్యమయ్యే పరిస్థితులు కూడా అప్పుడు నెలకొని ఉండేవి. ప్రొఫెసర్ సారాభాయ్ ప్రపంచం మా స్వప్నాల కోసం అమర్చినట్టు ఉండేది. అందులో ఏదీ అవసరానికి మించి ఉండేది కాదు. ఏ ఒక్కరి అవసరాలకు కొరత పడేది కాదు. మా అవసరాల్ని భాగిస్తే శేషం ఉండేది కాదు. నా ప్రపంచంలో ఇప్పుడే నిరాడంబరత లేదు. ఇప్పుడది అంతరంగంలో సంక్లిష్టంగానూ, బయట అతి కష్టంగానూ తయారైంది. రాకెట్ల తయారీ లక్ష్యాన్ని సాధించడంలో నా ప్రయత్నాలు బయటి ఆటంకాలతో నిలిచిపోతుంటే లోపలి చంచలత వల్ల చిక్కుముళ్ళు పడుతున్నాయి. నా మార్గాన్ని నిలబెట్టుకోవాలంటే నా సంకల్ప శక్తికి ప్రత్యేకమైన బలం కావాలి. నా గతంతో నా వర్తమానానికి గల సంబంధం ఎప్పుడో తెగిపోయింది. నేను ప్రొఫెసర్ రామన్న ఇచ్చిన తేనీటి విందుకు వెళ్ళినప్పుడు నా వర్తమానానికి భవిష్యత్తులో సాధించవలసిన సమన్వయం ఒక్కటే నా మనసులో ప్రముఖంగా ఉంది. ఆయన అసలు విషయానికి తొందరగానే వచ్చాడు. నారాయణన్, అతని బృందం డిఫెన్స్ ల్యాబ్లో ఎంతో కృషి చేసినప్పటికీ డెవిల్ ప్రాజెక్టు అటకెక్కింది. మిలిటరీ రాకెట్ల తయారీ కార్యక్రమమంతా ఉదాసీనతకు లోనయింది. తమ మిస్సైల్ కార్యక్రమాన్ని డ్రాయింగ్ బోర్డు దశ నుంచి స్థితిస్థాపక పరీక్షల స్థాయి నుంచి ముందుకు తీసుకుపోవడానికి డిఫెన్స్ ఆర్గనైజేషన్కి ఒక సమర్థుడి అవసరం ఉంది. నేను డిఫెన్స్ ల్యాబ్లో చేరి వాళ్ళ గైడెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని చేపట్టగలనా అని ప్రొఫెసర్ రామన్న అడిగారు. ఆయన ప్రతిపాదన నాలో అనేక ఉద్వేగాలని మేల్కొల్పింది. రాకెట్ల పైన మా పరిజ్ఞానం అంతటినీ కూడగట్టుకుని రూపొందించగల ఆ అవకాశం మాకు మళ్ళా ఎన్నడూ రాగలదు? ప్రొఫెసర్ రామన్న నాకు ఇచ్చిన గౌరవానికి నేను సత్కరించబడినట్లుగా భావించాను. పోఖ్రాన్ అణుపరీక్షకు దిశానిర్దేశం చేసిన స్ఫూర్తి ఆయనదే. భారతదేశపు సాంకేతిక సామర్థ్య ప్రతిష్టని బయట ప్రపంచంతో ఇనుమడింపచేసిన ఆయన్ను చూసి ముగ్ధున్నయ్యాను. ఆయన్ని తిరస్కరించగలిగే శక్తి లేదని నాకు తెలుసు. ఈ విషయమై ప్రొఫెసర్ ధావన్తో మాట్లాడవలసిందిగా ప్రొఫెసర్ రామన్న నాకు సూచించారు. అప్పుడు నన్ను ఇస్రో నుంచి డిఫెన్స్ ల్యాబ్కు బదిలీ చేయడానికి ఏర్పాట్లు చేస్తానన్నారాయన. నేను ప్రొఫెసర్ ధావన్ని 1981 జనవరి 14న కలిశాను. నేను చెప్పిందంతా ఆయన శ్రద్ధగా విన్నాడు.
ఏ ఒక్క విషయమూ తప్పిపోకూడదన్నట్టుగా ప్రతి ఒక్కదాన్ని ఆచితూచి వినే తన సహజ స్వభావంతోనే అదంతా విన్నాడు. ఆయన వదనంలో స్పష్టమైన ఉల్లాసరేఖ కనపడింది. నా మనిషికి వాళ్ళిచ్చిన ప్రశంసకు నేను సంతోషిస్తున్నాను అన్నాడాయన. అప్పుడు చిరునవ్వాడు. అంత ప్రశాంతంగా చిరునవ్వు నవ్వగలిగే వాళ్ళనెవ్వరినీ నేను ఇప్పటిదాకా చూడలేదు. ఆ చిరునవ్వు ఒక దూదిపింజి లాంటి మేఘమల్లే ఉంటుంది, లేదా దాన్ని నీకు నచ్చిన ఏ రూపంతోనైనా పోల్చుకోవచ్చు. ఆ పైన ఎలా కొనసాగించాలో నాకు అర్థం కాలేదు. నేను ముందు లాంఛనప్రాయంగా దరఖాస్తు చేసుకోనా? దాన్ని బట్టి వాళ్ళు నాకు నియామకపు ఉత్తర్వులు పంపగలుగుతారేమో అన్నాను. వద్దు, వాళ్ళని ఒత్తిడి చెయ్యొద్దు. నేను మళ్ళీసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు వాళ్ళ ఉన్నతాధికారులతో మాట్లాడతాను అన్నారు ప్రొఫెసర్ ధావన్. నాకు తెలుసు, నువ్వెప్పుడూ ఒక అడుగు రక్షణ పరిశోధనలో వేసే ఉంచావని. ఇప్పుడు మొత్తం నీ గరిమినాభి అంతా అటువైపే మొగ్గినట్టుందే అని కూడా అన్నారు. బహుశా ప్రొఫెసర్ ధావన్ చెప్తున్న దాంట్లో సత్యం లేకపోలేదు. కానీ నా హృదయం ఎప్పుడూ ఇస్రోతోనే కదా ఉంది. ఆ విషయం ఆయనకి మాత్రం తెలియదా ఏమిటి? 1981 రిపబ్లిక్ దినోత్సవం అనుకోని ఆనందాన్నిచ్చింది. జనవరి 25 సాయంకాలం ప్రొఫెసర్ యుఆర్ రావు కార్యదర్శి మహాదేవన్ ఢిల్లీ నుంచి ఫోన్ చేసి హోం మంత్రిత్వ శాఖ నాకు పద్మభూషణ్ అవార్డు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలియచేశారు. ఆ తరువాత వచ్చిన ముఖ్యమైన టెలిఫోన్ కాల్ ప్రొఫెసర్ ధావన్ నుంచి. నా గురువు నుంచి అందిన అభినందన నన్ను దివ్యానందానికి గురిచేసింది. ప్రొఫెసర్ ధావన్కు పద్మవిభూషణ్ అందుతుందని తెలిసి ఆయన్ను హృదయపూర్వకంగా అభినందించాను. అప్పుడు డాక్టర్ బ్రహ్మప్రకాశ్కి ఫోన్ చేసి కృతజ్ఞతలు చెప్పాను. నా మర్యాదలకు ఆయన నన్ను మందలించాడు. నీకు తెలుసా, ఈ అవార్డు నా కుమారుడికే వస్తుందనుకుంటున్నాను నేను అన్నాడు. నేను ఆయన అనురాగానికి ఎంతగా చలించిపోయానంటే నా ఉద్రేకాన్ని అణుచుకోలేకపోయాను. నా రూమ్నంతటినీ బిస్మిల్లా ఖాన్ షెహనాయ్ స్వరాలతో నింపేశాను. ఆ సంగీతం నన్ను మరొక కాలానికి, మరొక దేశానికి తీసుకొని పోయింది. నేను ఊహల్లో తేలిపోయాను. నేను రామేశ్వరం వెళ్ళి మా అమ్మను కావలించుకున్నాను. మా నాన్న అనురాగంతో నా జుట్టులో తన వేళ్లు పోనిచ్చారు. మసీదు వీధిలో జమకూడిన గుంపుకి నా గురువు జలాలుద్దీన్ ఈ వార్త ప్రకటించాడు. నా సోదరి జొహరానా నా కోసం ప్రత్యేకంగా పిండి వంటలు చేసింది. పక్షి లక్ష్మణ శాస్త్రి నా నుదుటిన తిలకం దిద్దారు. ఫాదర్ సోలామన్ పవిత్ర శిలువతో నన్ను ఆశీర్వదించారు. విజయ సూచకమైన చిరునవ్వుతో ప్రొఫెసర్ సారాభాయ్ కనిపించారు. తన 20 ఏళ్ల కింద అంటుకట్టిన మొక్క ఈనాడు వృక్షమైందని, దాని ఫలాల్ని యావత్ భారతదేశము నేడు ప్రశంసిస్తుందని ఆయనకా సంతోషం. నా పద్మభూషణ్ అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో మిశ్రమ ప్రతిస్పందనని రేకెత్తిచ్చింది. కొందరు నా ఆనందాన్ని పంచుకోగా మరికొందరు నా ఒక్కడికే గుర్తింపు లభించడం అన్యాయమని భావించారు. నా దగ్గరి సహచరులు కొందరు అసూయకు లోనయ్యారు. కొందరు తమ వంకర ఆలోచనల వల్ల జీవితపు ఉన్నత మూల్యాలెందుకు చూడలేరు? జీవితంలో సరైన వాటిని ఎంచుకోవడం వల్ల, గెలిచే వాటిని ఎంచుకోవడం వల్ల సంతోషం, సంతృప్తి, విజయం సాధ్యపడతాయి. జీవితంలో నీకు అనుకూలంగానూ ప్రతికూలంగానూ కూడా పనిచేసే శక్తులున్నాయి. తనకి మేలు చేకూర్చే శక్తులకి, కీడు చేకూర్చే శక్తులకి మధ్య తేడా గుర్తించి వాటిల్లో సరైన వాటిని ఎంచుకోగలగడంలోనే ఉందంతా. ఎన్నాళ్ళగానో నిరీక్షిస్తున్న సమయం ఆసన్నమైందని నా అంతర్వాణి చెప్పింది. ఇంతదాకా నేను దాన్ని గుర్తించలేదు. ఎప్పుడైనా దాన్ని చేజిక్కించుకోవాలి. నా పలకను శుభ్రం చేసుకొని కొత్త లెక్కలు మొదలుపెట్టాలి. పాత లెక్కలు తప్పులు లేకుండా చేసినట్టేనా? జీవితంలో ఎవరి ప్రగతిని వారు సమీక్షించుకోవడం సాధ్యం కాదు. ఇక్కడ ప్రతి విద్యార్థి తన ప్రశ్నాపత్రం తనే నిర్ణయించుకోవాలి. తన సమాధానాలు తనే వెతుక్కోవాలి. తన సంతృప్తి మేరకు తన పత్రాన్ని తనే దిద్దుకోవాలి. తప్పొప్పులు తీర్పులలా ఉంచి 18 ఏళ్ళు గడిచిన తర్వాత ఇస్రోని వదిలి వెళ్ళడం అంటే బాధారహితం కాదు. నా వల్ల బాధకు గురైన నా మిత్రులకు లూయిస్ కెరోల్ కవితలోని పంక్తులు చక్కగా సరిపోతాయనిపించింది. నేనొక హత్య చేశానని మీరు అభియోగం మోపవచ్చు, లేదా మతి భ్రమించిందను. మనమందరము బలహీనులమే అప్పుడప్పుడు. కానీ డాంబికాన్ని చూసి చూడనట్టు పోవడం మాత్రం లేదు నా నేరాల చిట్టాలో.